చూడేశ్వరి, మీ అమ్మని తలుచుకున్నప్పుడల్లా కనీసం తన ఫోటో అయినా చూడాలనిపిస్తుంది. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది. అయ్యో బాధపడకండి, మా అమ్మ ఫోటో నా దగ్గరుంది, చూస్తారా? బుజ్జమ్మ అంటే ఈశ్వర్తో మాట్లాడుతుందేంటి? ఇంతకుముందు పరిచయం ఉందా? చాలా రోజులకి మీ అమ్మ ఫోటో చూస్తున్నాను ఈశ్వరి. నాకు చాలా సంతోషంగా ఉంది. రుద్రగారు వచ్చేసారా? రండి. బుజ్జమ్మ గారు, కాంపిటీషన్ టైం అవుతుంది, వెళ్దామా? సరే జీకే గారు, పదండి. పోటీలో పాల్గొనే వాళ్ళందరూ వారికి కేటాయించిన ప్లేస్కి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం. నేను చెప్పగా 20 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోటీ నిర్వహిస్తున్నా. ఇందులో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. మీరందరూ మీ సమయాన్ని, మీ సమయస్ఫూర్తిని, మీ చేతి ఓటాన్ని సరైన విధంగా ఉపయోగించుకుని ఈ పోటీలో మొదటి స్థానంలో నిలవడానికి మీ వంతు కృషి మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వంటకాలని జడ్జ్ చేయడానికి వచ్చిన జడ్జెస్ని ఇప్పుడు ఆహ్వానిస్తున్నాను. మిస్టర్ రుద్ర నీలకంఠ, ప్లీజ్. వెల్కమ్. హాయ్. హలో. హాయ్. మిసెస్ బుజ్జమ్మ గారు. బుజ్జమ్మ జడ్జిగా వచ్చిందా? ఇక నేను అదిరిపోయే వంటకం చేసిన అతపాతాళానికి తొక్కేయడానికి ఈవిడ సిద్ధంగా ఉంటుంది. ఈవిడతో లాభం లేదు. కనీసం రుద్రనీలకంఠనైనా ఇంప్రెస్ చేసి ప్రైజ్ కొట్టేయాలి. రుద్ర గారు, బుజ్జమ్మ గారు, అందరినీ పరిచయం చేస్తాను, రండి. రుద్ర గారు, బుజ్జమ్మ గారు, ఈ అమ్మాయి మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు.
అయినా పరిచయం చేయడం మాత్రం నా బాధ్యత. ఈమె ఈశ్వరి. ఇంటర్వ్యూలో అదిరిపోయే ట్విస్టులు ఇచ్చి మేము షాక్ అయ్యేలా చేసింది తను. వంటల్లో కూడా అదే చొరవని, అదే చాకచక్యాన్ని చూపిస్తుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జమ్మ గారు. గెలవాలనే ఉత్సాహంతో వచ్చినట్టున్నావు. ఈ సందర్భంగా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. యుద్ధం చేసేటప్పుడు చేతిలో బాణం ఉంటే సరిపోదు, అది గురిపెట్టే మెలకువలు కూడా తెలిసి ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనమే గొప్పవాళ్ళమని, మనల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరని అనే అనుకుంటాం. అది తెలిసి తలపడితే మంచిది. నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను రుద్రగారు. ఎన్ని మెలకువలు తెలిసిన విలుకాడైనా గురి పెట్టేటప్పుడు కాస్త ఏమరపాటుగా ఉన్నాడంటే చాలు, గురి తప్పిపోతుంది. ఇక నా విషయం అంటారా, నా చేతిలో బాధ్యత ఉంది, దాన్ని గురిపెట్టి వదిలే మెలకువ ఉంది. ఏకాగ్రతతో బరిలో ఉన్నా గురి తప్పే ప్రసక్తే లేదు రుద్రగారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రుద్ర గారు, బుజ్జమ్మ గారు, ఈమె పేరు శృతి. హాయ్ రుద్ర గారు. హాయ్. నమస్తే అండి. నువ్వు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఎప్పుడు చేసినట్టు? అది నేను ఎప్పుడో చేశాను. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి బయట పెడుతున్నాను. మేము సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై చేశాకే కాంపిటీషన్లోకి తీసుకున్నాం బుజ్జమ్మ గారు. చూడు శృతి, చేతిలో ఒక సర్టిఫికెట్, పేరు పక్కన ఒక డిగ్రీ ఉన్నంత మాత్రాన ఇలాంటి పోటీల్లో గెలవలేరు. గెలవాలి అంటే సృజనాత్మకత ఉండాలి. అది నీలో ఎంతుందో నాకు తెలుసు కదా. ఆ సర్టిఫికెట్ సంగతి కూడా తర్వాత చూద్దాం. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదన్నట్టు ఇక్కడికి వచ్చిన ఈ బుజ్జమ్మ గోల నాకు తప్పలేదు. ఛ! పార్టిసిపేట్స్ అందరికీ విజ్ఞప్తి, అక్కడ టేబుల్స్ పైన వంటకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంచబడ్డాయి. మీరు అక్కడికి వెళ్ళి మీకు కావలసిన ఐటమ్స్ తీసుకుని మీరు చేయాలనుకున్న వంటకాన్ని మీరు తయారు చేయొచ్చు. వాటిలో ఏవి రుచికరంగా ఉంది అనిపిస్తే వాటినే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ది బెస్ట్ మాత్రమే నెక్స్ట్కి వెళ్ళడం జరుగుతుంది. కేవలం 5 మాత్రమే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. Your time start now. హే ఈశ్వరి! రుద్ర, ఇది కాంపిటీషన్. ఇది పూర్తయ్యే వరకు మనం ఎవరికీ ఫేవర్ చేయకూడదు.
ఈ కాంపిటీషన్కి వెళ్ళబోతున్నాను. అక్కడ ఎలా అయినా గెలిచి తిరిగి వస్తాను. ఆ ప్రైజ్ మనీతో రాజేశ్వరి విలాస్ని నడపగలను. ఆఖరికి ఇవే మిగిలాయా? వంకాయలు, బూడిద గుమ్మడికాయ, వీటితో ఏం చేస్తుంది? ఇక ఈశ్వరి గెలిచినట్టే. ఈ ఈశ్వరికి దొరికిన ఆ 2 ఐటమ్స్తో ఏం వండుతుందిలే. హనుమంతుడి ముందు కుప్పిగంతులు అవసరమా అన్నట్టు ఆ ఈశ్వరి ముందు నువ్వు ఎంత గరిటి తిప్పినా వేస్టే అంటున్నాను. అమ్మో, రత్నంగి ఆంటీ అన్నట్టు ఈశ్వరి తెలివైందైతే ఆ వేస్ట్లో నుంచే బెస్ట్ చేయగలుగుతుంది. మనం అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. చివరి నిమిషంలో ఇలా అయిందేంటి? జడ్జిలు నా ఫుడ్ టేస్ట్ చేయకపోతే ఇక నేను ఓడిపోయినట్టే. ఈ కాంపిటీషన్లో రాబోయే ప్రైజ్ మనీ కోల్పోయినట్టే. ఇప్పుడు నేనేం చేయాలి? ఎంత బాగా చేసిందో ఆ సంగతి తర్వాత. కనీసం చేసింది జడ్జిలు తినే వరకు అయినా తీసుకురాలేకపోయింది. ఇంకెందుకు ఈశ్వరికి కాంపిటీషన్స్? ఈశ్వరి, ఇక ఈ రౌండ్ నుంచి నువ్వు తప్పుకున్నట్టే. నెక్స్ట్ రౌండ్ నుంచి గెలుపుదారులు నేను వేసుకుంటాను. చివరికి నేనే గెలిచి తీరుతాను. అమ్మా ఈశ్వరి, బాధపడకో. ఇంకా నీకు 10 నిమిషాలు టైం ఉంది. పోయిన దాని గురించి వదిలేసే. ఉన్న సమయంలో ఏం చేయగలవో అది ఆలోచించు. అయ్యో ఈశ్వరి, ఎందుకంత ఆత్రం? 10 నిమిషాల్లో ఏం చేసేస్తావు? ఏం సాధించేస్తావు?
అమ్మో, ఈ ఈశ్వరి నిజంగానే అసాధ్యురాలు. ఇంత తక్కువ టైంలో అంత ఫాస్ట్గా ఎలా చేయగలిగింది? వెళ్ళని ఈశ్వరి, అందరూ సమయం మొత్తం వినియోగించుకుంటే నువ్వు కేవలం 10 నిమిషాల్లో చేయగలిగావు. జడ్జెస్, వీటిని మీరు టేస్ట్ చేసి ఏ 5గురు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళబోతున్నారో మీరే నిర్ణయించాలి. తప్పకుండా జేకే గారు. హ్మ్. అందరి వంటలు గొప్పగా ఉన్నాయి. ఏది బాగుంది అని చెప్పటం ఎంతో కష్టం అవుతుంది. ఏదో ఒక చిన్న లోపం వల్ల మాత్రమే వాటిని పక్కన పెడుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళబోతున్న 5గురి పేర్లు చదవబోతున్నాను. సంధ్య, పూజ, అరుణ్ కుమార్, శృతి, మరియు ఈశ్వరి. చివరి నిమిషంలో కూడా చిచ్చర పిడుగులా వంట వండి మార్కులు కొట్టేసింది ఈశ్వరి. ఇప్పుడు సెకండ్ రౌండ్లో కూడా ఈ ఈశ్వరిని తప్పించడానికి ఏదో ఒక ప్లాన్ వేయాలి. అందరికీ అభినందనలు. మీరు 5గురు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈశ్వరి, ఒక్క రౌండ్కి ఆకాశాన్ని అంటుకున్నంత ఆనందపడిపోకు. ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. ఆకాశమంత ఎత్తులో ఉన్న నా సంకల్పం నన్ను గెలిచేలా చేస్తుంది రుద్రగారు.